వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక సూపర్ టేస్టీ హెల్దీ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే వెయిట్ లాస్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలాగైనా తీసుకోవచ్చు. అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా ఇవ్వచ్చు. ఈ రెసిపీలో లో క్యాలరీస్ ఉంటాయి, అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. త్వరగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అని చెప్తాను. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసినవి: 1 కప్పు రెడ్ అటుకులు, 1 కప్ తురిమిన క్యారెట్, అలాగే 1 కప్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న కీరా ముక్కలు 1 కప్, ఉడికించిన స్వీట్ కార్న్, పచ్చి బఠానీలు, అలాగే పల్లీలు, తాలింపు గింజలు, 1 పచ్చిమిర్చి కావాలి. ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో తాలింపు గింజలు, పల్లీలు, అలాగే పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. 1 మినిట్ పాటు వేయించిన తర్వాత దీనిలోకి క్యారెట్, ఆనియన్, పచ్చి బఠానీ, అలాగే స్వీట్ కార్న్ వేసుకోవాలి. సో ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలోకి టేస్ట్కి తగినంత సాల్ట్, కారం, అలాగే మిరియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న రెడ్ అటుకులను అయితే వేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి లైట్గా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలండి. ఇదైతే మనకు 5 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కీరా ముక్కలు యాడ్ చేసుకోవాలి. కానీ పిల్లలు తింటారో లేదో అని వాళ్ళకి సపరేట్గా ఈ టైంలోనే తీసేసాను. నేను నాకు వరకు మాత్రం కీరా ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నిమ్మరసం యాడ్ చేయడం వలన చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడైతే రెడ్ అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది. సో ఇదైతే చాలా హెల్దీ అండి. పిల్లలకి ఇవ్వచ్చు, మనం వెయిట్ లాస్ కోసం తినవచ్చు, బ్రేక్ఫాస్ట్గా యూజ్ అవుతుంది, లో క్యాలరీస్ ఉంటాయి. సో ఎక్కువ కీరా, క్యారెట్, స్వీట్ కార్న్, పల్లీలు యూజ్ చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం తిన్నా పొట్ట ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఈ రెసిపీ మీరు ప్రిపేర్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక హెల్తీ వెయిట్ లాస్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.